జిల్లా మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ఇక జీవిత చరమాకంలో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్మశాన వాటికల కోసం స్థలాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలోని బీసీలకు కూడా శ్మశాన వాటికల కోసం స్థలాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. చాలా తేలిక భావంతో మనిషి పుట్టుక మన చేతుల్లో ఉండదు. చనిపోయినప్పుడు గౌరవంగా సాగనంపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. నేను స్వతహాగా ఎన్నో గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటిక లేకుండా ఇబ్బంది పడినటువంటి గ్రామాలను నేను చూసిన. గత 20 సంవత్సరాల్లో నేను జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళితులకు ప్రత్యేక శ్మశాన వాటికలు కేటాయించాలని చెప్పి ధర్నాలు చేసిన. నేను శాసనసభ్యుడైన తర్వాత తిప్పేశ్వరంలో నేను మాట్లాడి ఎస్సీలకు శ్మశాన వాటికలు లేని గ్రామాలను ఐడెంటిఫై చేసి శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్చి ఈరోజు 130 గ్రామాల ఎస్సీ కాలనీలకు ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం జరిగింది. శ్మశాన వాటిక చాలా తేలిక భావంతో మనిషి పుట్టుక మన చేతుల్లో ఉండదు. చనిపోయినప్పుడు గౌరవంగా సాగనంపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. నేను స్వతహాగా ఎన్నో గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటిక లేకుండా ఇబ్బంది పడినటువంటి గ్రామాలను నేను చూసిన. గత 20 సంవత్సరాల్లో నేను జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళితులకు ప్రత్యేక శ్మశాన వాటికలు కేటాయించాలని చెప్పి ధర్నాలు చేసిన. నేను శాసనసభ్యుడైన తర్వాత తిప్పేశ్వరంలో నేను మాట్లాడి ఎస్సీలకు శ్మశాన వాటికలు లేని గ్రామాలను ఐడెంటిఫై చేసి శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్చి ఈరోజు 130 గ్రామాల ఎస్సీ కాలనీలకు ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం జరిగింది. శ్మశాన వాటిక